హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే మనం మినీ గార్డెన్ చూద్దామని పైకొచ్చానండి. అయితే ఇక్కడ వంకాయలు అయిపోయి కనిపించాయి. సో, వీటినైతే కట్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇవి కట్ చేయకపోతే ఇప్పుడు కోతులొచ్చి అవి తినవు గానీ అవి కోసేసి ఎలా పడితే అలా చిమ్మేసి వెళ్ళిపోతాయి. వాటికి ఎందుకు అలా ఇయ్యడం అని చెప్పేసి నేనే కట్ చేసేద్దామని కట్ చేస్తున్నాను. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన చేతులతో పండించుకున్నవి తినాలని ఆశ ఉంటుంది కదా! సో, అందుకే వంకాయలు కట్ చేశాను. తర్వాత పుచ్చకాయ అయితే కొంచెం అయితే ఎదిగిందండి. తర్వాత ఇక్కడ మల్బెర్రీస్ కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా కోసేస్తాను. ఎందుకంటే ఇంకా చెట్టు అది క్లీన్ చేసుకోవాలండి మొత్తం అంతా. అక్కడంతా గడ్డి పెరిగిపోయి దానికి బలం సరిపోవట్లేదు మల్బెర్రీకి. మొత్తం క్లీన్ చేస్తాను. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా కట్ చేసేసుకుంటున్నా. కొన్ని తీసుకుంటున్నా. ఇప్పుడుకి కూరకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నా. మిగతావి ఇంకా చిన్నగా ఉన్నాయి. అవి మళ్ళీ 2 రోజుల తర్వాత అయితే కట్ చేస్తాను. ఏదైనా సరే అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపుకొని మన కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు కొయ్యట్లేదండి. తర్వాత 2 రోజుల తర్వాత అయితే కట్ చేస్తాను. తర్వాత మల్బెర్రీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా తెంపేస్తున్నా. అంటే చిన్న చిన్న సైజే కానీ భలే బాగుంటాయి ఇవి మల్బెర్రీస్. మొత్తం కింద క్లీన్ చేశాక వీటికి బలానికి ఏమైనా అయితే ఇస్తానండి. అప్పుడు కొంచెం బాగా అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మందార మొగ్గలు అవి కూడా ఉన్నాయి. రేపటికైతే అవి కూడా పువ్వులు అవుతాయి. మొక్కలన్నీ కూడా కొంచెం అంతా గందరగోళంగా ఉంది. అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఒక రోజైతే క్లీనింగ్ వీడియో పెడతాను, గార్డెన్ క్లీనింగ్ వీడియో. తర్వాత ఇక్కడ దోసకాయలు కూడా వచ్చినాయి. ఇవైతే ఇప్పుడు కొయ్యట్లేదండి. 2 రోజుల తర్వాత అయితే కోస్తాను. ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటాయి కదా. తర్వాత బెండకాయ మొక్కలు ఫస్ట్ టైం నేను వేయడం. ఇందులో 2 మొక్కలు అయితే వచ్చినాయి. ఒక మొక్కకైతే ఇలాగ అప్పుడే మనకు బెండకాయలు కూడా పూతొచ్చింది. మరి ఇవి ఎంతవరకు ఉంటాయి, నిలబడతాయి అన్నది చూడాలి. తర్వాత దోసకాయ అయితే ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ పాదికి 2 దోసకాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవ్వలేదు, ఇవి చిన్నగా ఉన్నాయి. ఓకేనా. వంకాయలకు ఇలా చేత్తో తెంపితే కట్ అవ్వట్లేదు, మొత్తం రొబ్బే విరిగిపోతుందని చెప్పేసి కత్తిరి తెచ్చుకుని కట్ చేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.